చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభం. 100వ కీర్తన 1వ చరణం 4వ వచనం. ఐదవ వచనం. కాబట్టి 4వ చరణంలో కృతజ్ఞతా అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచు. దేవుని ప్రేమిస్తున్న ప్రియులరా, అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. ఆ తర్వాత అవకాశాన్ని పోగొట్టుకుంటే అది తిరిగి రాదు. సమయము సద్వినియోగం చేసుకోవాలి. సమయం పోతే రాదు. నువ్వెంత ప్రయత్నం చేసినా సమయం అయితే రాదు. అప్పుడు ఏడ్చినా కూడా ఏం ప్రయోజనం లేదు. ఇస్కరియోతు యూద అవకాశం ఇచ్చాడు దేవుడు ఆయన్ని స్తుతించటానికి, గణపరచటానికి. కానీ అతను ఏం చేశాడు? ప్రభువునే అమ్మేశాడు, ప్రార్థన మానేశాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఊర్లోకి వెళ్ళి రాణువారిని తీసుకొచ్చి యేసు ప్రభువుని పట్టించాడు. శిష్యులు ఎక్కడున్నారు? ఆయనకి దగ్గరలో ఉండి ప్రభువారు వచ్చి ప్రార్థన చేయండి, శోధనలోకి ప్రవేశించకుండా అని చెప్పాడు. ఆ టైంలో అతను అక్కడ లేడు. ఒకవేళ వచ్చి ప్రార్థన చేయకపోయినా మిగతా 11 మంది బతికారు. చనిపోయింది ఎవరు? ఇస్కరియోతు యూదా. అమ్మ మాట్లాడకు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి గిల్లుతూనే ఉంటావు. తప్పమ్మ అది. వాక్యం తీయవు, ఎక్కడుందో తెలియదు, చదవవు, పక్కన అవుతాడు. ఎందుకండి? నువ్వు వచ్చిందే లేట్గా వచ్చావు, 8 గంటలకు వచ్చావు. ఇంక వచ్చిన తర్వాత మళ్ళీ కబుర్లు ఎందుకు? దేవుని ప్రేమించండి ప్రియులరా. మన ప్రవర్తనే మనకి దేవుళ్ళో మేలు ఆశీర్వాదాలు ఇస్తుంది. మేము సంఘంలోకి వెళ్ళేటప్పుడు ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఉంటారు మా పక్కన కూడా. ఎవరికి వాళ్ళం పోవటం, మోకరించటం, ప్రార్థన చేయటం. ప్రార్థన అంతా అయిపోయి రిటర్న్ అవుతుంటామే 9 గంటలప్పుడు. అప్పుడు బాగున్నారా అని పలకరించుకుంటాం. ఈ పద్ధతి ఈ రోజున సంఘాల్లో కనపట్ల. ఎవరికి వారము ప్రార్థన చేసుకుందాం, ఆత్మీయ స్థితిని పెంచుకుందాం, వాక్యం ఏంటో అర్థం చేసుకుందాం, దాన్ని తిరిగి ఇంకొకరికి చెప్దాం అనేది పోయింది ఈరోజు. ఏదో వచ్చాం, కూర్చున్నాం, వింటే వింటాం, లేకపోతే లేదు. వింటే వింటాం, లేకపోతే లేదు అనేటప్పుడు ప్రభు దగ్గరికి రావటం ఎందుకు? బయట కూర్చోవచ్చు. దేవుని యొక్క ప్రేమలో పెదకొండూరు గ్రామంలో ఒక అతను ఇదే మాట అన్నాడు. ఏమయ్యా చర్చికి రావచ్చుగా అని అడిగితే అతను ఏమన్నాడు తెలుసా? మైకులో వినపడుతుంది కదయ్యా, మంచం మీద కూర్చొని వింటున్నా అన్నాడు. చనిపోయాడండి. మరీదాస్ అతని పేరు. చనిపోయాడు. ఎంత నిర్లక్ష్యం అంటే చూడండి. ఇప్పుడు మీకు ఎంత దూరం ఉందో అంతే దూరం మన దారిలోనే ఉంటాడు అతను. ఇల్లు కొడుకు చచ్చిపోయాడు, 2 చనిపోయారండి. ఏం ప్రయోజనం చెప్పండి? ఎంత వయసు? అతనికి ఒక 50 లోపు ఉంటాయి, ఇతనికి ఒక 30-35 లోపు ఉంటాయి. 2 ఒకే ఇంట్లో 2 పురుషులు చనిపోయారు. బతిమిలాడి చెప్పేవాడిని, జరుగుతుంది కదా, కాసేపు వచ్చి కూర్చోవచ్చుగా, ఎక్కువసేపు కాదుగా, 1 గంట పాటలు అయిపోయిన తర్వాత కనీసం. అప్పుడు కూడా రావు. బైబిల్ అయితే చెప్తా ఉంది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించండి. 107వ సంకీర్తన 1వ చరణం. మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తామో అప్పుడు మన మీదకి ఏముంటుందంట? కృప రాసింది అక్కడ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉంటుంది. రోజు నువ్వు చేయి, రోజు కృప ఉంటుంది. కనీసం సంఘ క్రమాలన్నా పాటించు, దేవుని దీవెనలు కొన్నైనా వస్తాయి. సరిగా పాఠశాలకు వెళ్లకుండా పరీక్షలు రాసే వాళ్ళకి 35 మార్కులు 37 మార్కులు వస్తాయి. కంటిన్యూషన్గా చర్చ్కి బడికి వెళ్ళి పాఠాలు నేర్చుకొని హోంవర్క్ చేస్తే వాడికి 80 మార్కులు 90 మార్కులు వస్తాయి. కారణం ఏంటంటే వాడు వింటాడు, నోట్స్ రాస్తాడు, తర్వాత తిరిగి అప్పచెప్తాడు. ఈ రెండో వాడు ఏంటంటే సరిగా రాడు, లేకపోతే నోట్స్ రాయడు, అప్పచెప్పడు. కానీ వాడి పేరు ఉంటుంది బడిలో, తీసేయరు. ఒకవేళ నువ్వు అలాంటి వ్యక్తివా? మార్కులు తక్కువ వచ్చే వ్యక్తులు లేదా తప్పే వ్యక్తులుగా ఉండాలా, లేదా కృపలను మనం అనుభవించేవారిగా ఉండాలి? 44వ సంకీర్తన 8వ చరణం. 44:8. రోజు చెల్లించాలంట. ఈ కార్యక్రమం ఏంటంటే 15, 16, 17 తేదీలు మీటింగ్స్ దేవుడి నామం పేరిట సజావుగా, సక్రమంగా, మర్యాదగా జరిగినాయి. కాబట్టి ఎవరైతే దాంట్లో పాల్గొన్నామో వాళ్ళమే మళ్ళా నాయనా నువ్వు 3 రోజులు ఎంతో ఘనంగా మా మధ్యన నీ నామం మహింపరచబడింది, నీకు స్తోత్రాలైనా అని చెప్పడానికి వచ్చాం. చేసిన మేలును మరవకుండా ఉండాలని వచ్చాం. 96వ కీర్తన చూడండి, 2వ చరణం. 96:2. ఏం చేయాలి? రోజు దేవుడి గురించి చెప్పాలి. కనీసం మందిరంలో బుధవారం, శనివారం, ఆదివారం చెప్తున్నారు. ఏదైనా ఉపవాస ప్రార్థనలు, మీటింగులప్పుడు కూడా చెప్తున్నారు. కానీ బైబిల్ చెబుతుంది రోజు ఆయనను గురించి ప్రకటన చేయండి. ఫోన్ మాట్లాడుతున్నావు, అమ్మా నిన్నటి దినాన ఈ వాక్యం చెప్పారని ఏమైనా చెబుతావా? పోసుకోలు కబుర్లే తప్ప దేవుడి వాక్యం ఏమైనా మాట్లాడుతున్నావా? లేదు. నువ్వు వెళ్ళావు కదా చర్చ్కి, ఏం వాక్యం చెప్పారు అడుగుతున్నావా? మిమ్మల్ని ఎప్పుడు నేను అడుగుతుంటా, ఈరోజు సాయంకాలం మరి మీరు వస్తున్నారుగా నాతో పాటు, ఏ వాక్యం చెప్పారు? కొంతమంది అరకొరగా సగం సగం చెబుతారు, కొంతమంది ఏమో ఆ రిఫరెన్స్ ఏదో చెబుతారు కానీ వాక్యం చెప్పరు. అంటే పొద్దున పూట 12 గంటలప్పుడు చెప్పినటువంటి వాక్యము 5 గంటలకి నీ యొక్క హృదయంలోంచి వెళ్ళిపోయింది. మరి ఇంకా కృతజ్ఞతాస్తులు ఏం చెల్లిస్తా? వాక్యం ఉంటే కదా చెల్లించేది. వాక్యం లేకపోతే ఏం చెల్లిస్తాం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారి బిడ్డ చూచి మీలో ఈ సక్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అన్ని విషయాల గురించి ఎక్కడెక్కడ తిరిగాడో, ఎవరితో మాట్లాడాడో అన్ని విషయాలంట జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి చర్చి నుంచి వెళ్ళిపోయావు,
ఫలానా చర్చిలో ఈ రోజున ఇంతమంది వచ్చారు, ప్రభా నీకు స్తోత్రం, వారందరినీ దీవెనయ్యి, కాపాడు, బలపరచు అని చిన్న ప్రార్థన చేయలేవు ఇంట్లో? చేస్తున్నాడుగా పౌలు. అందరి గురించి ఎక్కడెక్కడ తిరిగాడో, ఏం చేశాడో మీ అందరి గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. మనసు మారాలండి. చర్చికి వచ్చినంత మాత్రాన్ని మారదు. హృదయంలోనికి వాక్యం తీసుకుంటేనే మారుద్ది. తింటే బలం వస్తుందా? తినకుండా బాగున్నాయని నాలుకని తిప్పితే బలం వస్తుందా? లోపలికి వెళ్ళాలి. అది వాక్యము రుచి కలిగిందని రాసింది బైబిల్లో, తీయగా ఉంటుందని రాశాడు బైబిల్లో. మీకు ఇష్టం లేదా? కష్టంగా ఉందా వాక్యం అంటే? తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 5:18. మొదటి తెస్సలోనికే 5వ అధ్యాయం 18వ వచనం. ఏ విషయంలో అంటే? మంచి కావచ్చు, చెడు కావచ్చు, పాస్ అవ్వచ్చు, తప్పచ్చు, పిల్లలు పుట్టచ్చు, పుట్టకపోవచ్చు, పుట్టిన పిల్లలు చచ్చిపోయి ఉండొచ్చు. ఏ విషయంలో అయినా సరే. చనిపోయిన వాళ్ళకు కూడా ఎందుకండి ప్రార్థన పెడతారు? దేవుడిని స్తుతించడానికేగా. ఇల్లు కట్టుకున్నావు, పుట్టినరోజులప్పుడు, పాస్ అయితే, ఆరోగ్యం వస్తే, మీటింగులు జరిగితే, ఇవన్నిటికీ ఎందుకు పెడతాం? దేవుడు మనకు తోడుగా ఉండి క్షేమంగా నడిపించడం. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 18వ లేకపోతే 8వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతాలు 16:8. యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. ఆయన ఏమేం చేశాడో చెప్పండి. అదే సాక్ష్యం అండి. ప్రభువారు మనకి ఏం చేశారు, ఎందుకు మనం ఈ కూడికి పెట్టుకున్నాం తెలియజేయాలి ప్రజలందరికీ. 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. 4వ దినమున వారు బెరాకాలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థలం. మరి ఈ స్థలం ఏంటి? ఇప్పుడు దేవుణ్ణి స్తుతించే స్థలం కాదా? ఇది కూడా బెరాకానే, ఇది కూడా స్తుతించే స్థలమే. కాబట్టి మన హృదయం తెరవాలి. 29వ అధ్యాయం 31వ వచనం. 29:30. దగ్గరికి వచ్చి యెహోవా మందిరంలోకి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొని రండని ఆజ్ఞాయిగా సమాజపు వారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొని వచ్చిరి. దేవుడి దగ్గరికి ఏం తేవాలో కూడా రాశాడు. జరిగిన మేలుకి కృతజ్ఞత అర్పణలు తీసుకొని రావాలి. అది బైబిల్ చెప్తా. మేమెందుకు తేవాలి, మేమెందుకు చేయాలంటే మేలు చేశాడు కదా, మంచి చేశాడు కదా, అందునిమిత్తం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం కొలస్సీలకు రాసిన పత్రిక. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమేమి చేసినారో ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. మీరేం చేసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మన బాధ్యత. అలాంటి కృప నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.